వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఏఐ హబ్ గానే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా మన తెలంగాణ నిలవనుంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో బుధవారం అడోబ్ సీఈఓ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం గారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ కి సంబంధించిన పలు అంశాలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలంటూ సవాలు విసిరి 24 గంటలు గడిచాయని, కానీ ఇంతలోనే ప్రధాని నరేంద్ర మోడీ మెల్లగా ఇజ్రాయెల్ కు జారుకున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఎప్స్టీన్ సలహా మేరకు మీరు కనీసం ఒకసారి ఇజ్రాయెల్లో నృత్యగానాలు చేశారు, మరి ఈసారి ఎవరి ఆదేశాలతో మీరు ఇజ్రాయెల్ వెళ్లారో అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. Here we are watching one more important news item. Honorable Irrigation Minister Uttam Kumar Reddy garu declared that the state government is taking food security by introducing Sona Masuri BM in place of coarse rice. Addressing a training camp of DCC President from Telangana and Andhra Pradesh at Vikarabad, he criticized inefficiencies in the centre's Pradhan Mantri Garib Kalyan Yojana. Telangana, he said, he had been spending nearly 12,000 crore annually to distribute 6 kgs of coarse rice, Doddu BM, per beneficiaries. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని తహసీల్దార్, ఆర్డీఓ భవనాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ ఆఫీసులు, 5 ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మన యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణ, పాస్పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి గారు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగరాజన్ నేతృత్వంలో అధికారుల బృందంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ తో పాటు విదేశీ భాషల్లో పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కొలువులు సాధించడం సులభతరమవుతుందంటూ ఈ సందర్భంగా మంత్రి గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో రైతుల ఉత్పత్తులకు నష్టం కలగకుండా సంరక్షించేందుకు పాలక వర్గాలు, ఆ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.